అమ్మవారికి దగ్గర అవ్వటం అది ఎప్పటి నుంచి ఏంటి అసలు? దానికి టైం అనేది నాకేం గుర్తులేదండి. చేస్తూ 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 అసలు అమ్మవారు ఎప్పుడు కనిపించింది ఏంటి? అమ్మవారు కనిపించడం చేతులు చాచి అడిగితే పువ్వులు రావటం, అక్షింతలు రావటం, అది అసలు ఎలా సాధ్యం? అది దానికి ఆన్సర్ నేను కూడా చెప్పలేనండి. మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండాలి? నేను శివయ్య లాంటి భర్త అనగానే మా ఇంటికి కూడా నన్ను శివుడు పంపించాడు. కీర్తి ప్రశాంతి గారికి ఏ హీరో అంటే ఇష్టం? మనం బాధపడితే నవ్వేది బంధువులు, మనం ఎదుగుతే ఏడ్చేది బంధువులు అంటూ ఉంటారు. దాంట్లో వాస్తవం ఉందా? ఉంటుందండి. అంటే మీ లైఫ్లో జరిగిందా? అండి, మనం అందరినీ అనలేము, కొంతమంది ఉంటారు. అయితే మామూలుగా మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కొంతమంది వల్ల మీరు కూడా ఫేక్ అనేది కొంచెం జనాల్లోకి వెళ్ళింది. నిజం నిలకడగా వస్తుంది, అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది. మీ ఇన్స్టాలో కొన్ని వీడియోస్ చూస్తే నార్మల్ డ్రెస్సులతో ఒక మూవీ సాంగ్స్ ఉంటాయి. అవును, ఒక్కసారి ఇలా చేంజ్ ఎలా అయిపోతుంది? నేను అసలు ముందు నేను ఎక్కడ చెప్పలేదే. కీర్తి ప్రశాంతి గారికి డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, బ్లాక్ మనీ ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలో అర్థం కాక ఇలా దేవుడి పేరు చెప్పి ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా కొన్ని రూమర్స్. ఇప్పుడు నా మీద టైం పెట్టి వేస్ట్ చేసుకోవడం కంటే మీ లైఫ్ గురించి మీరు పెట్టుకోండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బిగ్ టీవీ. శ్రావణ మాసం అంటే ప్రతి ఒక్కరం కూడా శ్రావణ వరలక్ష్మి వ్రతం మాత్రమే చేస్తూ ఉంటాం, కానీ ఈవిడ మాత్రం గౌరీ వ్రతం కూడా అంగరంగ వైభవంగా చేసిందని చెప్పొచ్చు. చాలామంది శ్రావణ మాసం మంచి భర్త రావాలి, లేకపోతే మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ ఈవిడ మాత్రం ప్రపంచం మొత్తం కూడా లోక కళ్యాణం కోసం ఎంత తాపత్రయపడుతుందో వాళ్ళందరి కూడా అందంగా హ్యాపీగా ఉండాలని కోరుకునే వ్యక్తి అని చెప్పొచ్చు. ఆల్రెడీ మన అందరికీ కూడా తెలిసిన వ్యక్తే ఆవిడే కీర్తి గారు. ఇప్పుడు కీర్తి గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు అమ్మవారు ఎవరు అనుకునేలాగా ఉన్నారు, ఒకవైపు వెనకాల ఒకవైపు ముందు. సో ఈరోజు మీరు అంటే శ్రావణ మాసం ముగింపు అయిపోతున్న మాసంలో మీరు మంగళ గౌరీ వ్రతం చేసుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందండి. అంటే మంత్ మొత్తం గడిచిపోయింది. నేను లాస్ట్ వీక్ చేసుకుందాం అనుకున్నా, ఆ రోజు కుదరలేదు. ఎందుకు అంటే ఈరోజు ఏకాదశి కదా, శ్రావణ మంగళవారం కలిసి వచ్చింది అని చెప్పి లాస్ట్ వీక్ చేయాల్సింది ఈ వీక్ చేసుకున్నాను. నేను చాలా ఇష్టంగా చేసుకున్నాను ఈరోజు. లాస్ట్ ఇయర్ బాగా చేశాను, గౌరీ వ్రతం చేసుకున్నాను, ఇంట్లో చేశాను. ఈ సంవత్సరం మాత్రం ఎందుకో కొంచెం అమ్మకి ఇంకా మంచిగా చేయాలి, ఒక 10-15 మంది ముత్తైదుల్ని పిలవాలి, వాళ్ళకి వాయనం ఇవ్వాలి అని చెప్పి నా మనసుకి సంకల్పం అనిపించింది. అంటే అనిపించడం ఓకే, అంటే చాలా మంది కూడా శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం కూడా చేస్తూ ఉంటారు. అవును, కానీ మీరు స్పెషల్గా పసుపు కుంకుమలతో అది చేయడం, అంటే అమ్మవారిని కూర్చోపెట్టడం అనేది అసలు ఎన్ని పెట్టారు, ఏంటి, ఎలా అనిపించింది? ఎప్పుడులానే అండి, నా విషయంలో కళలు రావడము లేదా నా మైండ్కి అనిపించడము, నాకేదో ఊహల్లో అలా సడన్గా ఏదో పని చేస్తూ కూడా కొంచెం కొత్త కొత్త పూజలు ఐడియాలు వస్తాయి. ఎవరైనా పని విషయంలో వస్తాయి, వాళ్ళ బిజినెస్లో కావచ్చు, వాళ్ళ పర్సనల్ విషయంలో కావచ్చు వస్తాయి ఐడియా. సరే ఇలా చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. నా లైఫ్ డిఫరెంట్ అనమాట. అంటే పూజది అలా సడన్గా వచ్చేస్తుంది మైండ్కి, అది జరిగిపోతుంది. నా ప్రమేయం ఉందా లేదా అని కూడా ఒక్కోసారి జరిగిన తర్వాత అర్థం అవ్వదు. ఈ సంవత్సరం కూడా ఈ మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి అని అనుకున్నా. అసలు శ్రావణ మాసం అంటే ప్రతి ఆడవాళ్ళు ముందుగా లక్ష్మీదేవిని బాగా పూజ చేస్తారు. అవును, అసలు మనిషికి ఆడవాళ్ళకి కావాల్సిన లక్ష్మీదేవి ఒక్కటే కాదు, ధనం ఒక్కటే కాదు, ఫస్ట్ మాంగళ్యం, సౌభాగ్యం. అంటే గౌరీదేవి ప్రతి ఆడపిల్లకి పెళ్ళికి ముందే గౌరీదేవి పూజ ఎందుకు చేపిస్తారు? పెళ్ళైన వాళ్ళే చేయాలని లేదు కదా, మరి పెళ్ళి కాకముందే ఎందుకు చేపిస్తారు అంటే ఆ తల్లి తాళి అంత గట్టిది అని ఒక నమ్మకం, పురాణాలు అవే చెప్తూ ఉంటాయి కదా. సో అలా అనుకుని నేను చేశాను అనమాట. అంటే నా ఫ్యూచర్ గురించి నేను చేశాను. ఈ సంవత్సరం ఇలా ఇంకా బాగా చెయ్యాలి, ఇన్ని పూజలు చేస్తున్నాను కదా, సడన్గా నాకు 1 డే బ్యాక్ అనిపించింది, గౌరీదేవి అమ్మ గౌరమ్మ మంచిగా నీకు పూజ చేయాలి అనుకున్నాను. బైక్ పై ఉన్నాను, నేను బయటికి వెళ్ళాను. నేను ఆ వెళ్ళే దారిలో అనిపించిందండి, ఇలా 108 గౌరమ్మలు అని నాకు కనిపిస్తుంది. అయితే మామూలుగా మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కొంతమంది వల్ల మీరు కూడా ఫేక్ అనేది కొంచెం
జనాల్లోకి వెళ్ళింది. కొంచెం మీరు అది కూడా ఫేస్ చేయడం జరిగింది. ఒక్క ఇంటర్వ్యూ వల్ల. అంటే అది మంచి ఇంటర్వ్యూ అయినప్పటికీ ఆ తర్వాత వాళ్ళు చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అది మీకు కూడా కొంచెం ఒక చిన్న మచ్చ తీసుకొచ్చిందని చెప్పొచ్చా? ఆ, నేనైతే అలా అనుకోవట్లేదండి. మచ్చ అని నేను ఎప్పుడు అనుకోను. నిజం నిలకడగా వస్తుంది, అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది. నేను అది బాగా నమ్ముతాను. ఇప్పుడు ఫేమ్ అనేది కొనలేనిది, వెళ్ళలేనిది. అదేదో సంతలో కొనుక్కునే వస్తువు కాదు. ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, కానీ ఫేమ్ అనేది దేవుడు ఇవ్వాలి. ఫేమ్ అని కూడా అనొద్దు దాన్ని. ఒక పేరు, మనం చేసే కష్టానికి ఒక విలువ, అది దేవుడే ఇవ్వాలి. అది ఎవరో ఇస్తే అవ్వదు. కొన్ని కామెంట్లు నేను కూడా చదివానండి. జనాలు అనే మాటలు కొన్ని నేను ఫేస్ చేశాను. కానీ నేను ఎందుకు పట్టించుకోను, నేను ఇంకా నాలాగే నేను ఎందుకున్నాను, మరి నేను ఎప్పుడు ఆపేయచ్చు కదా. ఒకవేళ నేను భయపడి ఉంటే ఇంకా వీడియోలు, నాకు జరిగే వింతలన్నీ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే, నాకు దేవుడిచ్చిన అదృష్టం. దేవుడు ఎలా నాకు కనిపిస్తున్నాడు, దేవుడు అంటే డైరెక్ట్గా దిగొస్తున్నాడు అని కూడా నేను చెప్పట్లే. నాకు ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటాడు. దాన్ని నేను అందరికీ చూపిస్తున్నాను, వీడియోలు చేస్తున్నాను. మరి మీరు నన్ను విమర్శిస్తున్నారు, బాగానే ఉంది. మరి నా వెనుక జరిగే వీడియోలో అసలు ఏం జరుగుతుంది, నా వెనుక జరిగేది ఏంటి, నేను ఎవరి గురించి కష్టపడుతున్నాను, నా కష్టం ఎడిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అంతా అమ్మవారికి దగ్గర అవ్వటం అది ఎప్పటి నుంచి ఏంటి అసలు? దానికి టైం అనేది నాకేం గుర్తులేదండి. చేస్తూ 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 ఈరోజు ఇప్పుడు మీ ఇంటర్వ్యూ వరకు కూడా, ఈరోజు ఈ గౌరీదేవి వ్రతం వరకు కూడా మొదలు ఎక్కడైందో నాకు తెలియదు, కానీ ఇది ఎక్కడెండు కూడా నేను చెప్పలేను. నా లైఫ్లో ఒక పార్ట్, నా లైఫ్ స్టైల్ నాకే ఉంటుంది. అంటే ఒక సామాన్యమైన అమ్మాయినే అండి నేను. మీలాంటి ఒక సామాన్యమైన అమ్మాయి నేనేమి అంటే పురాణాలు, శాస్త్రాలు, వేదాలు చదివిన దాన్ని ఏం కాదు. ఒక వింత జరుగుతుంది. నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను. నా లైఫ్లో నాకు తెలియకుండా కొన్ని వింతలు జరుగుతున్నాయి. అది ఎందుకు అంటే నా దగ్గర సమాధానం లేదు. అంటే చిన్నప్పటి నుంచి మీరు అంటే దేవుడికి దగ్గరగా ఉంటూ ఉంటారా? అంటే అమ్మగారు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఎవరైనా అలా? మా అటు తరంలో ఇటు తరంలో ఎవ్వరు లేరండి. ఇంత పూజలు చేసే వాళ్ళైతే ఎవరు లేరు. మినిమం చేస్తారు, అసలు చేయకుండా ఎవరు ఉండరు. పూజలు, వ్రతాలు ఇయర్లో వస్తూ ఉంటాయి కదా, సంవత్సరం అంతా, తర్వాత పండుగలు, అలాంటప్పుడు చేసుకుంటారు అందరూ. ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ని బట్టి అయ్యగారులు ఏదైనా చెప్తే హోమాలు చేయించుకుంటారు తప్ప అసలు దేవుడికి చేయటం ఏంటి, వాళ్ళ కోసమే చేయటం ఏంటి, మనిషి కోసం కదా చేసుకోవాలి. దేవుడి పూజలు దేవుడికే చేయటం ఏంటి.